మళ్ళీ మోడీ వచ్చాడు, మళ్ళీ మోడీకి దండం పెట్టాడు, వంగి వంగి దండం పెట్టాడు, మోడీతో కలిశాడు, పోటీ చేశాడు, గెలిచాడు. ఇప్పుడేమంటున్నాడు మోడీ? మీకు తెలుసు కదా, మోడీ కేడీ అతను తాగాడా? ఈ మోడీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా తిట్టాడో మీకు తెలుసు, రాహుల్ గాంధీ ఎంత తిట్టాడో మీకు తెలుసు, సోనియా గాంధీ ఎలా తిట్టాడో మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇదిగో చూడండి, మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురెదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న కలల రాత్రి సోనియమ్మ రావా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇన్ని రంగులు ఉంటాయని? ఒక రాజకీయ నాయకుల్లో ఓల్ ఇండియాలో ఇలాంటి రంగులు మార్చే ఏకైక ప్రథమ వ్యక్తి, లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు. ఆగాడా? ఇదిగో కేసీఆర్ గారు. ఏ కేసీఆర్ని అయితే ఘోరంగా తిడుతున్నాడో డైలీ, ఈ కేసీఆర్ని వెంటబడి కేసీఆర్ కేసీఆర్ నీతో గెలుస్తా నీతో గెలుస్తా పోయిన ఒకసారి కలుపుకున్నాడు కేసీఆర్. పాపం సీనియర్ నాకంటే పార్టీలో అని కలుపుకున్నాడు. ఆగాడా? కేసీఆర్తో సత్సంబంధం ఉన్నాయా? మళ్ళీ లేవు. మళ్ళీ ఎందుకంటే మొన్న ఓటుకు నోటు కేసులో దొరికిన వాడిని కేసీఆర్ క్షమిస్తాడా? అందుకని నువ్వు నాతో కలవతరా బాబు అన్నాడు. మళ్ళీ ఎమ్మటి అన్నాడు కేసీఆర్ అమ్మ లెక్కలం. కేసీఆర్ తాగుమోతూ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ఇదే చంద్రబాబు. అర్థమైందా? మళ్ళీ ఇంక చెప్పడానికి ఈ పరాకష్టలే. ఇదిగో ఫైనల్గా ఇదిగో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి వివాహం మధ్యలో చంద్రబాబు సాక్ష్యం చూశారుగా. అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టశక్తి. అందరితో ఆగాడా? ఈమె భర్త ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. ఈయన బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈమె అద్దెకి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. జనం అంతా అనుకుంటారంటే చాలామంది చంద్రబాబు చేసిన గోలకి లక్ష్మీపార్వతి 2-3 వేల కోట్లు సంపాదించి ఉంటుంది. ఈమె బాగా సంపాదించింది, అందుకే రామారావుకి వెన్నుపొడి పొడిచి ప్రజలను కాపాడాడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లక్ష్మీపార్వతికి 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఈమెకి కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మంత్లీ గౌరవంగా బతకటానికి. ఆ పేరు నేను చెప్పడం ఇష్టం చెప్పడం అంటే ఒక ఆడదాన్ని ఎలా బలిపశువును చేశాడో చెప్పడానికి ఫోటో తీశాను. ఏమండి ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి ఎంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసున్న ఆమె. అమ్మమ్మ వయసున్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో TV5లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ళ ఆడది సెక్స్ చేస్తుందా? మా నమ్మమ్మ వయసే. మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? కోడళ్ళు లేరా మన ఇళ్లలో? ఇంత ఘోరంగా. అరే పక్కన పెట్టు, ఎబోవా ఈమె ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడి ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబతో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అవ్వదో తెలియటం, ఇవి కదండి పాపం. ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలు కదా, 70 ఏళ్ళ దగ్గర, 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకోండి సార్, మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా 70 ఏళ్ల వయసులో? లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కాబట్టి, అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి, ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి, దాన్ని మాలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? అసలు చంద్రబాబు ఏ ఆదాన్ని వదిలిపెడతాడు? ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే. మీడియాకు చాలామంది తెలుసు, మీ పెద్దలకు చాలామంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పంపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు
తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరిని పడితే వాళ్ళని చంద్రబాబు సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతికంగా సంబంధాలు అంటగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఉంచారా ఉంచారా? ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. సర్వీస్ మనకు అక్కర్లేదు అన్నారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే మెడబెట్టి బయటికి నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది. ఇంతటితో ఆగాడా? బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? ఎవరైతే వీడి వల్ల మనం ఓడిపోతామో, వీడి వల్ల మనకు నష్టం వస్తుందో వాళ్ళింటూ ఆడవాళ్ళని కూడా తిట్టాయి.